హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. జ్యోతి చాలా బాధపడుతూ ఉంటుంది సూర్య గురించి. నలుగురు నానా మాటలంటున్నారు. సూర్యగారికి బెయిల్ కూడా తేలేకపోయాను అని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి. ఇంకా ఆనంది తన తల్లి అలా బాధపడ్డం చూసి, ఈ కేస్ నేను టేకప్ చేస్తాను, ఎలాగైనా సాక్ష్యాలు సంపాదిస్తాను, సూర్యబాబు నిర్దోషి అని నిరూపిస్తాను అని చెప్తుంది. ఇంకా ఆదిత్యకు ఆనందినే సూర్యగారి కేస్ టేకప్ చేసింది అని తెలుస్తుంది. ఇది అడగడానికి ఆనంది దగ్గరికొచ్చి, ఆనంది, ఈ కేస్ నువ్వే టేకప్ చేస్తున్నావా అని అడుగుతాడు. అవును ఆదిత్యగారు, జ్యోతమ్మ బాధనే నేను చూడ్లేకపోతున్నాను, ఎలాగైనా నాన్నని నిర్దోషి అని నిరూపించాలి అంటుంది. మీ అమ్మగారు నిన్ను లాయర్ని చేశారు. ఆ విద్య ఇప్పుడు మీ నాన్నని కాపాడ్డానికి హెల్ప్ అవుతుంది. గ్రేట్. మరి మీ నాన్నని కాపాడ్డానికి ఎవిడెన్సులు దొరికాయా అని అడుగుతాడు ఆదిత్య. లేదుగాని సంపాదిస్తాను, ఎలాగైనా మా నాన్నని నిర్దోషి అని నిరూపించి ఆయన మీద పడ్డ మరకని చెరిపేసి అందరి నోర్లు మూయించడమే నా లక్ష్యం అని ఆనంది చెప్తూ ఉంటుంది ఆదిత్యకి. అప్పుడే అటుగా జీవన వస్తూ ఉంటుంది. నాన్న అన్న పదం విని ఆనంది దగ్గరికొచ్చి ఏమన్నావ్ అని అడుగుతుంది. ఇంకా ఆనంది అది అని తడబడుతూ ఉంటుంది. నాన్న అని పిలిచే హక్కు కడుపున పుట్టినవాళ్లకే మాత్రమే ఉంటుంది, ఆ అర్హత నీకు లేదు అని జీవన ఆనందిపై కోప్పడుతూ వేలు చూపిస్తుంది. ఇంకా ఆదిత్య జీవన అని సీరియస్ అవుతాడు. నువ్వు నిజంగానే వాళ్ల కడుపున పుట్టావా? నువ్వు నిజంగానే సూర్య జ్యోతిగార్ల కూతురువేనా అని జీవనని నిలదీస్తాడు ఆదిత్య. జీవన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆనంది వైపు చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.